minimum value of f of x is equal to a by x plus b into x. f of x is equal to a by x plus b into x. ఒక టర్మ్ ఏమో x టర్మ్, ఇంకోటి 1 by x టర్మ్. దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మినిమం వాల్యూ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ డెరివేటివ్ కనుక్కోండి. a by x డెరివేటివ్ మైనస్ a by x స్క్వేర్ bx డెరివేటివ్ ప్లస్ b, జీరోకి ఈక్వేట్ చేయండి. చేస్తే ఈ టర్మ్ లేకపోతే b ఈజ్ ఈక్వల్ టు a by x స్క్వేర్, అప్పుడు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది a by b. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a by b. అయితే ప్రాబ్లంలోనే కండిషన్ ఇచ్చి ఉంటాడు x ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని. అంటే x ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏ స్టేషన్ పాయింట్ తీసుకోవాలి ఇక్కడ? x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a by b అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ a by b అంటే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. కానీ ఓన్లీ ప్లస్ వాల్యూ తీసుకుంటాం. వై? బికాస్ ద ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్ హ్యావింగ్ కండిషన్ x ఈజ్ గ్రేటర్ దెన్ 0. కాబట్టి ఇది ఒక స్టేషనరీ పాయింట్ కాబట్టి డెఫినెట్ గా వాడు అడిగిన మినిమం వాల్యూ ఇక్కడ ఉంటుంది. ద మినిమం వాల్యూ ఆఫ్ దట్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ f ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ a by b. ఈ ఫంక్షన్ లో x ఉన్న చోటంతా రూట్ ఆఫ్ a by b అని మనం సబ్స్టిట్యూట్ చేస్తే a by root of a by root b plus b into root of a by root of b. If root b numerator ki velte, then you got that a into root b divided by root a plus b into root a divided by root b. Root a to a cancel అయితే root a, root b to b cancel చేస్తే root b మిగులుతుంది. Root a into root b into root b is nothing but 2 root of a into b. This is the minimum value. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ ఇట్లా ఇస్తాను, f of x is equal to 2x plus 1 by x. దీనికి మినిమం వాల్యూ ఏంటి అంటే ఇది ఎలా ఉంది? ఇట్స్ లుక్ లైక్ చూడండి, ఒకటేమో x టర్మ్, ఇంకోటి 1 by x టర్మ్. దీని కోఎఫిషియంట్ చూడండి. సో వెరీ క్లియర్లీ ఇక్కడ b బదులు 2 ఉంది, a బదులు 1 ఉంది. Now what is the minimum value? 2 into root of a into b లెక్కన 2 into root of చెప్పండి ఇక్కడ a is equal to ఎంత? 1, b is equal to 2 కాబట్టి so 2 into 1 that's equal to 2 root 2. Understand? కాబట్టి ఈజీగా మనకు ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా మనం ఈ ఫార్ములా గుర్తుంటే అప్లై చేసి వర్కౌట్ చేయొచ్చు. చేస్తారా? The minimum value of a by x plus b into x is nothing but 2 into root of ab. 2 into root of ab. ఇప్పుడు చెప్పండి, what is the minimum value of x plus 1 by x? ఇక్కడ a is equal to 1 ఉంది, b is equal to 1. అప్పుడు మినిమం వాల్యూ అవుతుంది 2 root of 1 into 1 that's equal to 2. 2 is the minimum value. అండర్స్టాండ్? కాబట్టి సో ప్రాబ్లం అర్థమైంది కదా. దీన్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తారా లేదా? చేయాలి. సో ఇంకో ప్రాబ్లం మనం చూద్దాం. ఇది మీరు నోట్ చేసుకోవచ్చు. వీడియో పాజ్ చేసుకొని మీరు నోట్ చేసుకొని తర్వాత వీడియో ప్లే చేయండి. Well done. ఇక్కడ చూడండి, here the minimum value and maximum value of f of x is equal to a sin x plus b cos x plus c. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ మనకి గుర్తుపెట్టుకోండి. దీనికి మినిమం వాల్యూ వచ్చేసి c minus square root of a square plus b square. Maximum value వచ్చేసి c plus root of a square plus b square. Remember? మీరు ఐడెంటిఫై చేయాల్సింది సైన్ కోఎఫిషియంట్, కాస్ కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ టర్మ్. ఇప్పుడు దీనిపైన ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఇట్లా ఇచ్చాను అనుకోండి, f of x is equal to 3 sin x plus
4 cos x. Then what is the a? 3. What is the b? 4. What is the constant term? 0. కాబట్టి minimum value వస్తుంది. The minimum value is nothing but minus square root of, ఎందుకంటే c 0 కాబట్టి 0 minus root of 3 square plus 4 square, that's equal to, this is 9 plus 16, 25, root 25, 5, this minus 5. Maximum value వస్తుంది plus root of 3 square plus 4 square, that's equal to 5. Understand? సో ఈ విధంగా మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. ఇంకేదైనా కాన్స్టెంట్ దీనికి యాడ్ అయినా సరే మనకు తెలుసు కదా, ఈ ఫార్ములా కాన్స్టెంట్ ఇక్కడ యాడ్ అవుతుంది. రిమెంబర్ దీస్ టూ ఫార్ములాస్ టు ఫైండ్ ద మాక్సిమం వాల్యూ ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ a sin x plus b cos x plus c, where just to identify what's a what's a b and what's a c and find out the minimum value and maximum value. Very important. Okay, right. సో ఇక్కడ మనం ఇంకో ప్రాబ్లమ్స్ ఇట్లా మనం వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా వెరిఫై చేయొచ్చు. ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా మనం వెరిఫై చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేద్దాం. ఓకేనా? రైట్. చూడండి, ఒక సర్కిల్ ఉంది. సమ్ ఏ రేడియస్ ఉన్న సర్కిల్లో maximum area ఉన్న rectangle ని inscribe చేయాలి. The maximum area of rectangle is inscribed in a circle of radius r units. చూడండి, maximum area of rectangle inscribed in a circle of radius r units. ఆ సర్కిల్ యొక్క రేడియస్ మాత్రం తెలుసు మనకి. ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్ r రేడియస్ ఉన్న సర్కిల్లో ఒక రెక్టాంగిల్ ని ఇన్స్క్రైబ్ చేయాలి. ఆ రెక్టాంగిల్ ఏరియా ఎలా ఉండాలి? మాక్సిమం ఉండేటట్టు చూసుకోవాలి. సెంటర్ అండ్ యు నో దట్ ఈ సర్కంఫరెన్స్ ఇక్కడ నుంచి మనం సెంటర్ గుండా వెళ్తూ ఇట్లా వేస్తే డయామీటర్. నౌ యు నో వెరీ వెల్ హియర్ ఈ సెంటర్ నుంచి ఇక్కడికి రేడియస్ r, రైట్? ఇవి మనకు తెలియదు. సపోజ్ వి కన్సిడర్ లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ x, ద బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ y. దోస్ ఆర్ వేరియబుల్స్. మనం వేరీ చేస్తూ మాక్సిమం ఏరియా ఉన్న రెక్టాంగిల్ ఉండేటట్టు చూసుకోవాలి ఆ సర్కిల్. అండర్స్టాండ్? నౌ యు నో వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ x, y అండ్ r. ఇది r, ఇక్కడి నుంచి ఇక్కడికి దిస్ ఇస్ r, మొత్తం 2r. ఇది హైపోటెన్యూస్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వాట్ ఇస్ ద రిలేషన్? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2r హోల్ స్క్వేర్ అంటే 4r స్క్వేర్. అండర్స్టాండ్? దట్స్ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ y. అయితే ఇప్పుడు ఏది మాక్సిమం ఉండాలన్నాడు? ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y. అయితే మనం మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 వేరియబుల్స్ కాకుండా సింగిల్ వేరియబుల్ ని కన్వర్ట్ చేయాలి కదా. అంటే ఇక్కడ y ని మనం ఏం చేయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ x పెట్టాలి. చూడండి, ఇక్కడ నుంచి y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4r స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇక్కడ నుంచి, ఈ ఈక్వేషన్ నుంచి. ఇప్పుడు టోటల్ గా ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకు x ఇంటూ రూట్ ఆఫ్ 4r స్క్వేర్ మైనస్ x స్క్వేర్. సింగిల్ వేరియబుల్ గా మారిపోయింది. ఇక్కడ r అనేది కాన్స్టెంట్, ఇది ఇప్పుడు మారదు. ఈ రెక్టాంగిల్ లెంగ్త్ బ్రెడ్త్ మార్చుకుంటూ మాక్సిమం ఏరియా మనం చూడాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ మాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? దీన్ని డిఫరెన్షియేషన్ చేసి విత్ రెస్పెక్ట్ టు x 0కి ఈక్వేట్ చేసి సాల్వ్ చేస్తే స్టేషనరీ పాయింట్ వస్తుంది. ఆ స్టేషనరీ పాయింట్ కండిషన్ ఫర్ మాక్సిమం వాల్యూ. Now we'll do the differentiation here by using product rule. Now we can say what is a dA by dx. Come on. X into root function to differentiation means 1 by 2 root function into derivative of that function. That means 1 by 2 root of
4r square minus y, 4r square minus x square into derivative of this function ante idi constant 0 minus x square ki minus 2x plus root of 4r square minus x square into x derivative is 1. ఇప్పుడు ఇది LCM తీసుకుంటే ఇది minus 2x, 2 gets cancelled here. This is minus x square. ఇదేమో ప్లస్ రూట్ అండ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 4r square minus x square. ఈ డినామినేటర్ లో ఉండేది అటుపక్క మనం ఈక్వల్ టు 0 చేస్తే ఈ డినామినేటర్ అంతా 0 అవుతుంది. Finally you got that minus 2x square and this plus 4r square. అప్పుడు 4r square is equal to 2x square. Here 4r square is equal to 2x square. So that x square is equal to 2r square. Then x is equal to root 2 times of r. Right? ఇప్పుడు ఆల్రెడీ x అంటే లెంగ్త్ ఎంత ఉండాలి? ఇప్పుడు మాక్సిమం ఏరియా ఉన్న రెక్టాంగిల్ రావాలంటే లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ మస్ట్ బి ఈక్వల్ టు రూట్ 2 టైమ్స్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ అయి ఉండాలి. ఇంకా బ్రెడ్త్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ ఈ రిలేషన్ నుంచి y ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మీకు తెలుసు రూట్ ఆఫ్ 4r స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అని, దట్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4r స్క్వేర్ మైనస్ 2r స్క్వేర్ దట్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2r స్క్వేర్ దట్స్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ r. రైట్? ఇప్పుడు మనం length is equal to root 2r and breadth is equal to root 2r. That means x is equal to y, that's equal to root 2 times of r. That's the condition. That's a stationary point. Maximum area ఉన్న rectangle ఒక circle లో inscribe చేయాలి అంటే the length is equal to breadth అయి ఉండాలి, that's equal to root 2 times of the radius of circle అయి ఉండాలి. Length is equal to breadth అంటే ఏంటి? The maximum area of rectangle inscribed in a circle of radius r is nothing but a square. Is nothing but a square. అది కూడా క్వశ్చన్ అడుగుతారు సెపరేట్ గా. The maximum area of rectangle which is inscribed in a circle of radius r is అని చెప్పి సర్కిల్ స్క్వేరా లేకపోతే రాంబస్సా లేకపోతే పారలోగ్రామా లేకపోతే ఇట్లాంటివి అడుగుతాడు. మీరు ఖచ్చితంగా అది దట్ మస్ట్ బి ఏ స్క్వేర్ బికాస్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్ హియర్. Then what is the maximum area here? The area is nothing but length into breadth. The maximum area, A maximum is equal to x into y. X ante root 2r, y ante root 2r, that's nothing but root 2 into root 2 is nothing but 2 r into r square. This is the maximum area. ఈ ప్రాబ్లంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్టాండర్డ్ వన్, ద మాక్సిమం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ యూనిట్స్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్. దట్ మీన్స్ x is equal to y is equal to length is equal to breadth is equal to root 2 times of the radius of circle condition. And what is the maximum area of rectangle inscribed in a circle is nothing but 2r square. 2r square. ఇవి గుర్తుండాలి అంతే. ఇవన్నీ మళ్ళీ ఎగ్జామ్ లో చేస్తారంటే నో. You please remember, right, the conclusions. లేదు సార్ కంక్లూషన్ మర్చిపోయినాము ఇంక ఎగ్జామ్ లో ఇదంతా వర్కౌట్ చేస్తామంటే వద్దు, టైం వేస్ట్. 1 minute లో చేయలేదు. గుర్తుంటే చేయండి. అండర్స్టాండ్? గుర్తు పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే వదిలేయండి. ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ అవే. రైట్? మరి ఇంకోటి చేద్దాం ఇలాంటిది. డెఫినెట్ గా ఇవి చేసేదానికి ఎక్కువ టైం పడుతుంది, బట్ కంక్లూషన్స్ గుర్తు పెట్టుకుంటే మీరు ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. ఓకేనా? విల్ టేక్ వన్ మోర్. నోట్ చేసుకోండి కంక్లూజన్స్. ఈ కండిషన్, వాట్ ఇస్ ద మాక్సిమం ఏరియా. The next one, the maximum volume of open top box. Maximum volume of open top box. Maximum volume of open top box
made from a metal sheet, a square metal sheet, of dimension A into A meter square. A meters into A meters, the square metal sheet. Maximum volume of open top box made from a square metal sheet of A into A dimension. ఒక మెటల్ షీట్ ఇచ్చేసి దాని నుంచి ఓపెన్ టాప్ బాక్స్ తయారు చేయాలి. బాక్స్ చూడండి, దిస్ ఇస్ ద మెటల్ షీట్, square metal sheet. You know, this is A and this A. దీని నుంచి మనం ఏం చేయాలి, ఒక బాక్స్ తయారు చేయాలి. పైన ఓపెన్ టాప్ అంటే పైన టాప్ లో ఓపెన్ ఉంటుంది, మిగతా అన్ని క్లోజ్. అప్పుడు ఖచ్చితంగా మనం ఈ బాక్స్ తయారు చేయాలంటే ఈ కార్నర్స్ మనం ఇలా కట్ చేయాలి. ఈ కార్నర్స్ డైమెన్షన్ ఎక్స్ ఒక స్క్వేర్ బిట్ కట్ చేయాలి. ఇట్లా కట్ చేస్తే మనకు వి కన్సిడర్డ్ ఆ సైడ్ ఫ్లాప్స్ ఉంటాయి. ఆ సైడ్ ఫ్లాప్స్ మనం ఫోల్డ్ చేసామంటే జస్ట్ ఇలా 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 ఫోల్డ్ చేస్తే యు గాట్ ఓపెన్ టాప్ బాక్స్, రైట్. ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసాం అనుకోండి, ఇది ఎక్స్, ఇది ఇటుపక్క ఎక్స్, ఇది ఇలా ఫోల్డ్ చేస్తే టోటల్ గా ఇది ఏ మీటర్స్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. దాంట్లో ఇటుపక్క ఎక్స్ పోతే ఇంకెంత ఉంటుంది అక్కడ, ఏ మైనస్ 2x, అది లెంగ్త్. అదేవిధంగా బ్రెడ్త్ కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏ ఉంది, ఇటుపక్క ఎక్స్ మనం ఫోల్డ్ చేస్తే అప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఏ మైనస్ 2x బ్రెడ్త్. అప్పుడు బాక్స్ రెడీ అయిందంటే హైట్, ఇది ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫ్లాప్ ఇట్లా ఫోల్డ్ చేస్తే ఎక్స్ అనేది హైట్ ఉంటుంది కదా, ఎక్స్ హైట్ ఉంటుంది. కాబట్టి లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ గివ్స్ ద వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ నథింగ్ బట్ x into a minus 2x into a minus 2x. Volume of the box is nothing but x into a minus 2x whole square. ఇది ఇప్పుడు మనం సింగిల్ వేరియబుల్ ఫంక్షనే కాబట్టి దీని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేస్తే, అన్ని మల్టిప్లై చేసి ఇది u ఇది v అనుకోండి, డిఫరెన్షియేషన్ చేస్తే you got dv by dx is nothing but x into function power 2 into a minus 2x whole power 2 minus 1 into derivative of this ante minus 2 plus a minus 2x whole square into derivative of 1 ante 1. దీనంతటి మనం సింప్లిఫై చేస్తే చూడండి, ఇక్కడ 2x ఉంది కదా, ఇక్కడ minus 2 ఉంది కదా, ఈ రెండు మల్టిప్లై చేస్తే సో you got dv by dx is equal to దట్ ఏ కామన్ తీసుకోండి, ఏ మైనస్ 2x, ఇక్కడ ఏ మైనస్ 2x కామన్ తీస్తే ఇంకా ఈ ఫ్యాక్టర్లో ఇక్కడ మిగిలేది మైనస్ 4x ప్లస్ ఏ మైనస్ 2x ఇజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏ మైనస్ 2x ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, ఇంకోటి ఏ మైనస్ 6x ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది, ఇజ్ ఈక్వల్ టు 0. ఈ ఫ్యాక్టర్ 0 చేస్తే x ఇజ్ ఈక్వల్ టు a by 2, ఈ ఫ్యాక్టర్ 0 చేస్తే x is equal to a by 6. So you can get the two stationary points. ఒకసారి చూడండి, ఈ టూ స్టేషనరీ పాయింట్స్ లో ఎక్కడ మాక్సిమం వాల్యూమ్ వస్తుందో కనుక్కోవాలి. x is equal to a by 2 డైమెన్షన్ పెట్టి ఈ కార్నర్స్ కట్ చేస్తే, ఈ డైమెన్షన్ పెట్టి a అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు a by 2 అంటే సగం కదా, ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకో a by 2 అంటే ఇలా వెళ్ళిపోతుంది, ఇలా అయిపోతుంది. అంటే 4 ముక్కలు అవుతుంది, అంతే బాక్స్ తయారు కాదు. ఏది ఈ డైమెన్షన్ తో చేస్తే, అంటే అక్కడ వాల్యూమ్ ఏంది, మినిమం. కాబట్టి దిస్ స్టేషనరీ పాయింట్ ఈస్ నాట్ కరెక్ట్ టు గెట్ ద మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ బాక్స్. సో వాట్ ఇస్ అనదర్ స్టేషనరీ పాయింట్? దిస్ ఇస్ ద రైట్ వన్.
కాబట్టి మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఓపెన్ టాప్ బాక్స్ మేడ్ ఫ్రమ్ ఏ మెటల్ షీట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ మీటర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు కనుక్కోవచ్చు వాట్ ఇస్ ద మాక్సిమం వాల్యూమ్ అంటే ఈ స్టేషనరీ పాయింట్ తీసుకెళ్లి ఈ వాల్యూమ్ వచ్చింది కదా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఐ గాట్ మాక్సిమం వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వి మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు a by 6 into a minus 2 into a by 6 whole square. The 2 to cast 3, LCM 3a minus a అంటే 2a by 3 whole square. ఇది ఏమో a by 6. ఇక్కడ మనం 4a square into a, totally 4a cubed by 6 into 3. Of course 2 2's, 2 3's, 2a cubed by, what's the total? This is 9 actually. 3 square means 9. 3 into 9 is nothing but 27. So the maximum volume of box is nothing but 2a cubed by 27. What is the stationary point? A corner piece యొక్క dimension ఎలా ఉండాలి maximum volume రావాలంటే a by 6 ఉండాలి. a అంటే ఏంటి? ఆ మెటల్ షీట్ యొక్క సైడ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కంక్లూజన్ this one and this one. ఇప్పుడు నేను అంటాను ద మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఓపెన్ టాప్ బాక్స్ మేడ్ ఫ్రమ్ ద మెటల్ షీట్ ఆఫ్ 6 by 6 మీటర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ బదులు ఏమిచ్చాను నేను 6 by 6 అన్నాను. 6 by 6 అంటే ఏ ఈజ్ ఈక్వల్ 6. అలాంటి మెటల్ షీట్ నుంచి మాక్సిమం వాల్యూమ్ నా ఓపెన్ టాప్ బాక్స్ రెడీ చేయాలి అంటే వాట్స్ ద మాక్సిమం వాల్యూమ్ అంటే వీ కెన్ సే ఇక్కడ ఏ బదులు 6 పెట్టేస్తారు, సింప్లిఫై చేసి వాల్యూమ్ మాక్సిమం వాల్యూమ్ కనుక్కుంటారు. అండర్స్టాండ్? లేదు ఈ ప్రాబ్లం ఎగ్జామ్ లో వచ్చినప్పుడు నేను అంత ప్రొసీజర్ వైజ్ ఇది వర్కౌట్ చేస్తాను సార్ అంటే కుదరదు కదా, టైం ఉండదు కదా. కాబట్టి కంక్లూజన్ ఆ కంక్లూజన్ గుర్తుపెట్టుకొని ఈ టైప్ లో నీకు ఈ ఏ బదులు 3 into 3 అనొచ్చు, లేదా 6 into 6 లేదా 10 into 10 ఆ డైమెన్షన్ ఇచ్చేస్తాడు. దాని ప్రకారం ఈ ఫార్ములాలో ఏ బదులు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. యూ హావ్ టు రిమెంబర్ ద కంక్లూజన్ అండ్ ఇంప్లిమెంట్ ద డేటా. ఓకే, ప్రొసీజర్ తెలుసు, ఎలా చేయాలో తెలుసు, కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఆ కంక్లూజన్స్ గుర్తుపెట్టుకొని ఆ డేటాను సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తెచ్చుకోవడమే టైం సేవింగ్. ఓకేనా? రైట్, ఇంకోటి చూద్దామా? గుడ్. ఈ తర్వాత నోట్ చేసుకోండి, రైట్ చేస్తున్నా. Now here maximum volume of cylinder is made from spherical solid. ఒక స్పెరికల్ సాలిడ్ ఉంది, దాని నుంచి మాక్సిమం వాల్యూమ్ ఉన్న సిలిండర్ ని తయారు చేయాలి. ఆ స్పియర్ యొక్క రేడియస్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ అనుకుంటే స్పియర్ ని బోర్డు మీద నేను చూపించలేను, ఇది సర్కిల్ లాగా అనుకోదండి, ఇది స్పియర్ అనుకోండి. నౌ వాట్స్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్? క్యాపిటల్ ఆర్. ఇప్పుడు దీంట్లో నేను మాక్సిమం వాల్యూమ్ ఉన్న సిలిండర్ తయారు చేయాలి ఈ స్పియర్ నుంచి. ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఉండేది రేడియస్ ఆఫ్ ద స్పియర్. ఈ సిలిండర్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకున్నాం. ఇదేమో ఇది h/2 హైట్ ఆఫ్ ద సిలిండర్. ఇక్కడ నుంచి ఇక్కడ హాఫ్ ఆఫ్ దిస్ కాబట్టి h/2 వేసాను. ఇది క్యాపిటల్ ఆర్ కాన్స్టెంట్. లేదు ఈ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కన్ఫ్యూజన్ గా ఉంటే స్పియర్ యొక్క రేడియస్ ని మీరు ఏ అని తీసుకోండి. డోంట్ వరీ అబౌట్ దట్. Now tell me, this smaller and h both are varying. అది వేరీ చేస్తూ మాక్సిమం వాల్యూమ్ ఉన్న సిలిండర్ తయారు చేయాలి. మాక్సిమం వాల్యూమ్ ఉన్న సిలిండర్. You know what's the volume of the cylinder? Pi r square h. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, r h. మాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే సింగిల్ వేరియబుల్ లెక్క మార్చుకోవాలి. ఈ r h మధ్య రిలేషన్ ఉంటుంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి r square plus h/2 whole square అంటే h square by 4 is equal to a square. Yeah. From this you can say that ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే
ఆర్ స్క్వేర్ ఉన్న చోట మనం ఇది రాయొచ్చు. ఏంటిది? ఏ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 4. అప్పుడు ఆర్ స్క్వేర్ ఇది రాయొచ్చు. ఆర్ ఉన్న చోట మనం స్క్వేర్ రూట్ అని రాయొచ్చు. కాబట్టి ఈ ఆర్ స్క్వేర్ ఉన్న చోట ఈ వాల్యూ రాసేస్తే now we got volume is equal to pi into a square minus h square by 4 into h. ఇప్పుడు సింగిల్ వేరియబుల్ లేక మారిపోయింది. ఏ అంటే కాన్స్టెంట్, అదేంటి? రేడియస్ ఆఫ్ ద స్పియర్. అది వాడు ఇచ్చేసాడు ప్రాబ్లంలోనే. ఇప్పుడు మాక్సిమం వాల్యూమ్ ఉండాలంటే ఈ సిలిండర్, ఈ రేడియస్ ఆఫ్ ద సిలిండర్, హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎలా ఉండాలి కనుక్కోవాలి కండిషన్స్. ఆ తర్వాత మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు ఈ వాల్యూమ్ ని డిఫరెన్షియేషన్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు హెచ్. సో డివి బై డిహెచ్. ఇప్పుడు పై అనేది కాన్స్టెంట్ పక్కన పెట్టండి. వీ కెన్ సే దిస్ ఇస్ యూ, ది వి. ప్రోడక్ట్ రూల్ అప్లై చేసి వర్క్ చేస్తే సో చెప్పండి హెచ్ ఇంటూ వాట్స్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్? ఏ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 0 మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 అంటే యు గాట్ మైనస్ 2h బై 4. సో దట్స్ నథింగ్ బ్యాడ్. చూడండి, ఏ స్క్వేర్ 0 మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 కి మైనస్ 2h బై 4 అంటే h బై 2 ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ h అంటే 1. ఏ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ h is 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దిస్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 2 ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 is equal to 0. రైట్? సో ఇప్పుడు మొత్తం టోటల్ గా ఎల్సిఎం తీసుకుంటే టోటల్ 4 దిస్ మైనస్ 2h స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ మైనస్ h స్క్వేర్ is equal to 0. Yeah, from this minus 3h square plus 4a square is equal to 0. Yeah, from this 4a square is equal to 3h square. ఇక్కడ నుంచి మనకు h square is equal to 4 by 3 into a square. Then h is equal to 2 by root 3 into a. Right? Height of the cylinder ఎలా ఉండాలో తెలిసిపోయింది. ఇంకా రేడియస్ ఆఫ్ ద సిలిండర్ కనుక్కోవాలంటే మీకు తెలుసు కదా, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఎంత ఉండాలో తెలుసు. ఇక్కడ సేమ్ థింగ్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో యూ కెన్ గెట్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 అయితే ఆర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 వాల్యూ తెలుసు కదా. ఇక్కడ ఈ 4 ఇలా వచ్చేసిందంటే హెచ్ స్క్వేర్ బై 4 ఇస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ బై 3. అప్పుడు 3 ఎల్సిఎం తీసుకో. 3a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ బై 3 అంటే దట్స్ a root 2 by root 3 into a, that is r. Right? Yeah, from this సిలిండర్ యొక్క హైట్ ఎంత ఉండాలి, రేడియస్ ఎంత ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ద స్పియర్ వచ్చేసింది. అండ్ ఈ రెండింటికి మధ్య రిలేషన్ కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది. బికాస్ 2 అంటే మనం రూట్ 2 ఇంటూ రూట్ 2 రాసుకోవచ్చు. రూట్ 2 a బై రూట్ 3 అంటే r. కాబట్టి h is equal to root 2 times of r, that's equal to any 2a by root 3. Right? So h is equal to root 2 times of r undali. Ante height of the cylinder must be equal to root 2 times of the radius of cylinder, that is equal to 2 by root 3 times of radius of sphere. This is a condition. ఒకసారి ఎంసెట్ లో అడిగాడు ఈ కండిషన్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంత ఉండాలి అంటే, ఇప్పుడు ఈ వాల్యూమ్ ఇక్కడ ఉంది కదా, దీనిలో ఆర్ స్క్వేర్ బదులు ఏదైతే మనకు వచ్చిందో ఆర్ స్క్వేర్ బదులు ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఇస్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఇస్ 2 by 3 into a square సబ్స్టిట్యూట్ చేయండి. h is equal to సబ్స్టిట్యూట్ చేయండి. సో యు గాట్ v maximum is nothing but pi into, yes, r square is 2 by 3 into a square and h is 2 by root 3 into a, and finally come on, tell me what is this? Pi into 4 by 3 root 3 a square into a cube. Yeah, this is a maximum volume. సో మొత్తానికి మనం ఏం చేసాం, యు నో ద ప్రొసీజర్. ఎలా ఒక స్పియర్ ఏ రేడియస్ ఉన్న స్పియర్ ఇచ్చేసి దీని నుంచి మాక్సిమం వాల్యూమ్ ఉన్న సిలిండర్ తయారు చేయండి అని మీకు చెబితే, అప్పుడు ఆ సిలిండర్ యొక్క డైమెన్షన్స్ ఎలా పెట్టుకొని మీరు తయారు చేస్తారంటే, సిలిండర్ డైమెన్షన్ ఎలా ఉండాలి,
హైట్ వచ్చేసి 2/√3 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఉండాలి. రేడియస్ వచ్చేసి √2/√3 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఉండాలి. అప్పుడు టోటల్ గా మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత వస్తుంది అంటే 4π/3√3 ఇంటూ a³ వస్తుంది. అండర్స్టాండ్? మనం గుర్తుండాల్సిన కండిషన్స్ ఈ బ్లాక్ లో ఉన్నవి గుర్తు పెట్టుకోవాలి. రేపొద్దున ఎక్కడైనా సరే ఒక స్పెరికల్ స్ట్రక్చర్ ఇచ్చేసి తన మాక్సిమం వాల్యూమ్ ఉన్న సిలిండర్ తయారు చేయండి మిమ్మల్ని అంటే అప్పుడు ఈ కండిషన్స్ గుర్తుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కదా ఈ కండిషన్స్ ఇంపార్టెంట్. రేపొద్దున ఇంజనీరింగ్ ఫీల్డ్ ఎక్కడ వెళ్ళినా సరే మీకు ఒక సిలిండర్ నుంచి ఒక స్పెరికల్ స్ట్రక్చర్ నుంచి మాక్సిమం వాల్యూమ్ ఉన్న సిలిండర్ తయారు చేయమంటే అప్పుడు ఈ కండిషన్స్ మనకి ఎలా వస్తాయి మీకు తెలియాలి. అండర్స్టాండ్? రైట్. ఈ విధంగా మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఒక ఫంక్షన్కి ఎలా కనుక్కోవాలి, ఇట్లాంటి స్టాండర్డ్ వర్డ్ ప్రాబ్లమ్స్ మీరు మన మెటీరియల్ అన్ని కంక్లూషన్స్ అని ఇచ్చున్నాం. 1 by 1 నిదానంగా అన్ని వర్కౌట్ చేయండి. ఆ వర్కౌట్ చేసినప్పుడు డౌట్స్ ఉన్నట్టు క్లారిఫై చేసుకోండి. ఓకే, ఇది బేస్ కంప్లీట్ గా అన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను మీకు. కాన్సెప్ట్ ఏంటో మీకు కూడా చెప్పాను, దాని ప్రకారం మీరు వర్కౌట్ చేయండి. అండర్స్టాండ్? దిస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్. రిమెంబర్ కేర్ఫుల్లీ అండ్ డూ ప్రాక్టీస్ వెల్. ఓకే, సో ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు టైం సేవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే 5 minutes ఫస్ట్ టైం వచ్చిందంటే సెకండ్ టైం కదా ఓన్లీ 2 minutes. థర్డ్ టైం చేసేటప్పటికి 1 minute లో చేస్తావు. దట్స్ ఓన్లీ ద పర్టికులర్ వే టు సేవ్ ద టైం. అండర్స్టాండ్? ఇప్పుడు ఈ ప్రొసీజర్ కూడా నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే రేపొద్దున మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు అది ఎలా వచ్చిందో కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ కంక్లూజన్స్ గుర్తుపెట్టుకొని వెళ్తే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఈజీగా పోవచ్చు. ప్రొసీజర్ కూడా గుర్తుంటే హైయర్ ఎడ్యుకేషన్ లో ఇది ఉపయోగపడుతుంది. 2 విధాలుగా మనకు ఉండాలి. అవునా? మన కత్తికి 2 వైపులా పదునున్నట్టు ప్రొసీజర్ తెలిసి ఉండాలి. ఈ కంక్లూజన్స్ మన మైండ్ లో పెట్టుకొని తక్కువ టైంలో ఆన్సర్ చేసేటట్టు కూడా ఉండాలి. కాబట్టి ఒక స్పెరికల్ స్ట్రక్చర్ కి మాక్సిమం వాల్యూమ్ ఉన్న సిలిండర్ తయారు చేయాలంటే సిలిండర్ రేడియస్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, అప్పుడు వచ్చే మాక్సిమం వాల్యూమ్ ఎంతో మీరు గుర్తుపెట్టుకుంటారు కదా. రైట్.